ప్రభుత్వపు సొమ్ము అంటే అలా సొంతం కాదు, నాయకుల సొంతం కాదు. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ఇనాగరేషన్స్ అప్పుడు నాయకుల పేర్లు ఎట్లేసుకుంటారు, ఫోటోలు ఎట్లేసుకుంటారు, ముఖ్యమంత్రుల ఫోటోలు అంటే గతంలో వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లు దాని మీదన ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఫోటోలు వేయడానికి వీల్లేదన్నటువంటి తీర్పులు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అట్టెట్లా కాదంటాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇనాగ్రేషన్ జరిగితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఎత్తి పెడతాం. సొంత డబ్బులు కాదు కదా, ప్రజల సొమ్మే కదా. కాబట్టి ఫోటోలు ఉండొచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధమైన అంశాల్లో రాష్ట్రపతి ఫోటోతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వాటిలో ముఖ్యమంత్రి ఫోటో ఉండటంలో తప్పేం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం దాంట్లో ప్రధానమంత్రి ఫోటో ఉండటంలో తప్పేమీ లేదు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. అయితే దాంతోపాటు ఇంకెవరి ఫోటోలు ఉండటానికి వీల్లేదు అన్నటువంటిది ఇప్పుడు జడశ్రవణ్ ఎవరైతే హైకోర్టు న్యాయవాది, మాజీ జిల్లా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి, ఇప్పుడు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి ఆయన ఒక విచారణ అంటే ఒక కోర్టులో ఒక పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ఒక మాజీ రైల్వే ఉద్యోగి వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీదన తను వాదనలు వినిపిస్తున్నారు అతని తరపున. అందులో భాగంగా ఇక్కడ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జడశ్రవణ్ వాదిస్తూ ఇట్లాగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో వెచ్చించడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి లేదా గవర్నర్ ఫోటో మాత్రమే ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో న్యూస్ పేపర్స్లో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రతిరోజు ప్రభుత్వ ధనంతో ప్రచారం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి ఫోటోలు కూడా ప్రచారాలకు వేసుకుంటున్నారు అన్నటువంటి వాదన వినిపించారు. దీని మీద చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుండ్రంజన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేసిన నేపథ్యంలో మీరు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించారు కదా, కాబట్టి మీరు సుప్రీంకోర్టులో వేయాలి కదా పిటిషన్ అంటే. సాధారణంగా హైకోర్టులో పిటిషన్ వేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తే ముందు హైకోర్టులో చెక్ చేసుకుని రమ్మనమంటారు అనమాట. కాబట్టి ఇక్కడ వేసామంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వెసులుబాటు కల్పిస్తూ పిటిషనర్కి నిర్ణయం ఓకే చేసింది కోర్టు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి సుప్రీంకోర్టులో దీన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు. ఓ రంగా చెప్పాలంటే రాష్ట్ర హైకోర్టు తీసుకోవడానికి నిరాకరించింది, సుప్రీంకోర్టులోనే తేల్చుకోమని చెప్పింది అనమాట.